వెల్కమ్ టు కేటీవీ. నేను స్వప్న. ముమ్మిడివరంలో ప్రధాన రహదారిపై హైదరాబాద్ వెళ్లే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎదురుగా వస్తున్న కాకినాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ప్రైవేట్ ట్రావెల్ బస్ డ్రైవర్ ప్రమాదం జరిగిన వెంటనే బస్ వదిలి పరారయ్యాడు. ప్రధాన రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. ప్రమాదం జరిగే సమయంలో ఆర్టీసీ బస్ లో నిండుగా ఉన్న ప్రయాణికులు అయినప్పటికీ ఎవరికి ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బస్సులను స్టేషన్లకు తరలించి ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గం పరిధిలో గల అనంతగిరి మండలం వలసి పంచాయతీ పరిధిలోని నిమ్మలపాడు క్వారీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. అరకు టీడీపీ ఇన్ఛార్జి విజయనగరం ఆర్టీసీ రివిజనల్ కోఆర్డినేటర్ దొన్నుదొర పేరు చెప్పుకుంటూ నలుగురు అనుచరులు క్వారీ వద్దకు చేరుకొని యాజమాన్యాన్ని, గ్రామస్తులను భయాందోళనకు గురిచేశారు. లోపలికి రావద్దని వారించిన వినకుండా అడ్డు వచ్చిన వారిపై ఘర్షణకు దిగి హంగామా చేశారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన నిమ్మలపాడు గ్రామస్తులు నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అనంతగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పెదకోట పంచాయతీ పరిధిలో గిరిజన గర్భిణీల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. సరైన రవాణా సౌకర్యాలు, సకాలంలో వైద్యం అందకపోవడంతో మహిళలు ఆసుపత్రికి వెళ్లే దారిలోనే ప్రసవిస్తున్నారు. బందకొండు గ్రామానికి చెందిన కోదెల బానుకు పురిటి నొప్పులు రావడంతో ఆటోలో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే డెలివరీ అయింది. బందకొండ నుండి ఉప్పు పిహెచ్సి దాదాపు 12 కిలోమీటర్ల దూరంలో ఉండటం, రాత్రి వేళల్లో 108 వాహనాలు అందుబాటులో లేకపోవడంతో గిరిజనులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణిస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వెంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి హుండీల ఆదాయం లెక్కింపు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో నిర్వహించారు. 50 రోజులకు గాను రికార్డు స్థాయిలో మొత్తం 3,24,82,615 రూపాయల ఆదాయం సమకూరింది. వీటితో పాటుగా బంగారం 73 గ్రాములు, వెండి 154 కిలోలు, 13 దేశాలకు చెందిన 51 కరెన్సీ నోట్లు వచ్చాయని ఆలయ ఈవో నల్లం సూర్య చక్రధర్ రావు తెలిపారు. దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకటరాజు, సహాయ కమిషనర్ పి సత్యనారాయణ, తనిఖీ అధికారి ఎస్టీపీటీ శ్రీనివాస్ పర్యవేక్షించారు. నిర్లక్ష్యం వల్ల కడప నగరంలో అల్లర్లు షేర్ చేసుకుంటున్నాయని, ఈ సంఘటనను మాజీ ఎమ్మెల్సీ షరీఫ్ రాజకీయం చేస్తున్నారని కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీర్ ఖాన్, మాజీ హబ్ కమిటీ చైర్మన్ గౌసల్ ఆజం మండిపడ్డారు. కడపలోని అల్మాస్పేట సర్కిల్ ను చంద్రబాబు ఎన్నికల ముందు పేరు మారుస్తారని ప్రజలకు హామీ ఇచ్చారని, హామీని అమలు చేయకుండా తెలుగుదేశం పార్టీ నేతలతో పోలీసులపై రాళ్ల దాడికి యత్నించారని వారు విమర్శించారు. స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ఈ అల్లర్లు సృష్టించి స్థానిక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కృష్ణానగర్ లో 2 కోట్ల వ్యయంతో నిర్మించనున్న రైతు బజార్ భవనానికి కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, శాసన మండలి సభ్యులు అలపాటి రాజు, స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుర్రా అప్పారావుతో కలిసి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి మానస పుత్రిక రైతు బజార్ అన్నారు. 4 కోట్ల రూపాయలతో స్థలం విలువ కాగా 2 కోట్లతో భవన నిర్మాణం జరుగుతుందన్నారు. 9 నెలల్లో భవన నిర్మాణం పూర్తి అవుతుందన్నారు. 30 డ్వాక్రా స్టాల్స్, 60 రైతు స్టాల్స్, 10 దుకాణాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. రాయలసీమ అభివృద్ధిపై
నంద్యాల ఎంపీ బైరెడ్డి సబరి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం సీమను పూర్తిగా విస్మరించిందని, కేవలం వలసల ప్రాంతంగా మార్చిందని ఆమె మండిపడ్డారు. నాడు ఎన్టీఆర్ ఆశయాలను అనుగుణంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం రాయలసీమను రత్నాల సీమగా మార్చేందుకు అడుగులు వేస్తుందని, ముఖ్యంగా హార్టికల్చర్ సాగును 8 లక్షల నుంచి 10 లక్షల హెక్టార్లకు పెంచి ఈ ప్రాంతాన్ని అగ్రికల్చర్ హబ్ గా, గ్రీన్ ఎనర్జీ హబ్ గా తీర్చిదిద్దుతున్నామని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ రాజు ధ్వజమెత్తారు. శ్రీకాకుళం రూరల్ మండలం కందువానిపేటలో 6 మత్స్యకారులతో దగ్గరుండి గృహప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు కొత్త సంక్షేమ పథకాలను ఇవ్వకపోగా గత ప్రభుత్వంలో ఇచ్చిన వాటిని కూడా వెనక్కి లాక్కుంటున్నారని, అలాంటి పరిస్థితే కందువానిపేటలో నెలకొందని పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో కందువానిపేట గ్రామంలో 147 ఇళ్లు నిర్మించి పేదలైన మత్స్యకారులకు ఇచ్చామని తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలంలో ఉన్న ఆర్టీసీ ఆసుపత్రిని మంత్రి నారా లోకేష్ తో పాటు ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ సందర్శించారు. ముందుగా మంచు ఫెర్రర్ తల్లిని పరామర్శించిన ఆయన అనంతరం ఆసుపత్రిలో అందిస్తున్న సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ, పాదయాత్ర సమయంలోనే ఆర్టీసీ సంస్థ చేస్తున్న సేవల గురించి తెలుసుకున్నానని తెలిపారు. వికలాంగ పిల్లలను సొంత పిల్లల్లా చూసుకుని చదివించడం గొప్ప విషయమని కొనియాడారు. సీజనల్ వ్యాధులు, ముఖ్యంగా మలేరియా నివారణకు జిల్లా వ్యాప్తంగా లార్వా వేట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ సాలూరు మున్సిపల్ ప్రత్యేక అధికారి సి యశ్వంత్ కుమార్ రెడ్డి తెలిపారు. సాలూరు మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం నిర్వహించిన పర్యటనలో పలు వార్డుల్లో ఆయన పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ, గతంలో ఏప్రిల్, మే, జూన్ నెలలో మలేరియా కేసులు అధికంగా నమోదయ్యాయని తెలిపారు. అయితే గత 6 నెలలుగా మా ఊరికి మలేరియా వద్దు, ఫ్రైడే, డ్రైడే వంటి కార్యక్రమాల ద్వారా చేపట్టిన చర్యల ఫలితంగా కేసులు గణనీయంగా తగ్గాయని తెలిపారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.